వెల్కమ్ బ్యాక్. ఇక చలో పార్లమెంట్ పేరిట సాగుతున్నటువంటి ఆందోళనల వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు? బీజేపీ సంస్థ ముసుగులో జరుగుతున్నటువంటి ఈ రచ్చ వెనుక రాజకీయ కుట్ర ఉందా? జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకుంటున్నటువంటి అల్లర్ల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందా? ఇక నీటి విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి ఈ నిరసనలలో ఇక అసలు ఏ ఒక్క నిజమైనటువంటి విద్యార్థి భాగస్వామి కాలేదా? మరి విపక్షాలు ఎవరి ప్రయోజనాల కోసం వీధులకు వస్తున్నాయి? సీజేపీ నిరసనలపై మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో మా కరెస్పాండెంట్ పవన్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను పవన్. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న నిరసన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్రాల్లో కూడా అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా నడుస్తుంది. ఒకరిపైన ఒకటి దాడులు చేసుకున్న పరిస్థితి కూడా ప్రస్తుతం ఏర్పడుతుంది. ఏంటి సీజేపీ వెనుకున్న వ్యక్తులు ఎవరు, ఈ ప్రధాన వ్యక్తులు ఎవరు అనే విషయాలపై మాట్లాడే ప్రయత్నం మనతో పాటు బీజేపీ నేత అలాగే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఉన్నారు. సీజేపీ వెనుక కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాకుండా ఇంకా వీర వాళ్ళు కూడా ఉన్న అంశాలపై తను తెరపైకి తీసుకోవడం జరిగింది. ఏం చెప్తారు ఆ విషయంలో? సమాజంలో చర్చ జరుగుతూ ఉంది. భారతీయులందరూ కూడా ఆలోచనలు పడ్డారు. ఈరోజు భారతదేశాన్ని భ్రష్టు పట్టించే విధంగా, దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే విధంగా ఖలిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, లేదంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది ఆటంకవాదులుగా లాగా వ్యవహరిస్తున్నటువంటి కొన్ని పార్టీలు కానీ, వారు ఈ మూమెంట్ను వెనక ఉండి నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఒక దిశ లేకుండా ఇటువంటి వ్యవహారాలకు ఊతమిచ్చే విధంగా రాహుల్ గాంధీ వ్యవహారం కనిపిస్తూ ఉంది. పాపం కాక్రోచ్ పార్టీ నిజంగా ఎక్కడుంది, ఏంది, వాళ్ళ ఐడియాలజీ ఏంది ఎవరికేం తెలియదు. నిరసనలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు చేరి అక్కడి నుండి ఏ అనుమతి లేనటువంటి పార్లమెంట్ ముట్టడికి వారు పూనుకోవడం, అందులో భాగంగా పోలీసు వారు తమ కుటుంబాలను, తమ జీవితాలను పణంగా పెట్టి ఈరోజు దేశంలో అత్యున్నతమైనటువంటి వేదిక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనలో ఇతర శక్తులు చేరి పార్లమెంటును ముట్టడిస్తామనంటే వాళ్ళను కొంత నివారించడము, అడ్డుకోవడము, అందులో ఆటంకవాదులను ఎవరైతే దుర్మార్గంగా దీన్ని తప్పుదో పట్టించే విధంగా చేసిండ్రో వారిని అరెస్టులు కూడా చేయడం జరిగింది. విద్యార్థుల ఆందోళన కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుందా? సో వాస్తవం పొలిటికల్ టర్న్ కాదు. ఈరోజు విద్యార్థుల ఆందోళన చేపట్టక ముందే ప్రభుత్వము చాలా స్వచ్ఛందంగా పేపర్ లీకేజ్ విషయాన్ని పసిగట్టి ద్రోహులను అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది. ఎగ్జిస్టెన్స్ను కోల్పోయి తమకు నిరసన కార్యక్రమాలు చేసే నైతికత లేదు అని భావించి కొంతమంది విద్యార్థులను వాళ్ళు నిజాయితీగా చేసేటువంటి ఉద్యమానికి వీళ్ళ ద్రోహులను, వీళ్ళకు ఉన్నటువంటి పెట్టుబడి పెట్టి వాళ్ళను ఆ సంఘ విద్రోహ శక్తులను చొచ్చి అక్కడ పొలిటికల్ మైలేజ్ పొందేటువంటి ప్రయత్నం ఏదైతే చేయడం జరిగిందో దీన్ని ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటా ఉన్నారు. ఏ సోషల్ మీడియా వేదికలో చూసినా అసహ్యం కలిగే విధంగా వాతావరణం కల్పిస్తుంది. నీట్ అంటే తెలియనటువంటి వాళ్ళు, ఎగ్జామినేషన్ అంటే తెలియనటువంటి వాళ్ళు, ఒకరొకరిని ప్రశ్నలు అడుగుతూ ఉంటే జర్నలిస్టులు మేము యుద్ధంకి సంబంధించినటువంటి కార్యక్రమంలో మేము వచ్చినాము, లేదంటే నీట్ అంటే మాకేందో తెలియదు వాళ్ళు తీసుకురావడం వల్ల వచ్చినామని మైనర్ అమ్మాయిలను, అబ్బాయిలను కూడా ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి కొన్ని సంస్థలను వాళ్ళని అక్కడ తీసుకొచ్చి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రొద్దున మోదీ గారు చేసిన ట్వీట్కి రాహుల్ గాంధీ రిప్లై ఇస్తూ దీనికి అంతటికి కారణం నరేంద్ర మోదీ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? రాహుల్ గాంధీకి ఒకవేళ బుద్ధే ఉంటే కనీసం కాక్రోచ్ పార్టీ ఒక అనుమతి అన్న తీసుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు జంతర్ మంతర్ దగ్గర నిరసనకు. వీరు కాక్రోచ్గా మారినరు, చీడపురుగుగా, దేశానికి పట్టిన చీడపురుగుగా రాహుల్ గాంధీ ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయన్న ప్రజలు తనను ఎన్నిక చేసి చట్టసభల్లో చర్చించమంటే తాను తన పార్టీ అధ్యక్షుడికి జన్మదిన వేడుకలకు సంబంధించి వెళ్తున్నట్టుగా వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇంటిని ముట్టడించే దమ్మినకేం లేదు. ఇదంతా ఒక డ్రామాబాజీ నాయకుడేనా. అందుకనే తాను ఎక్కడికి వెళ్ళినా, కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలకు వెళ్ళినా తాను అడుగు పెడితే చాలు భ్రష్టు పట్టిపోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అంత దుర్మార్గమైనటువంటి, అంత అవగాహన లేనటువంటి నాయకుడు ఆ పార్టీకి పెద్ద నాయకుడిగా, పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావించడం అనేది కుక్కతో కాబట్టి గోదావరి దినట్టే అవుతుంది. కానీ ముట్టల్లో భాగంగా అటు సభలో మాకు సమయం ఇవ్వని కారణంగానే మేము డైరెక్ట్ మోదీ గారిని కలిసి సమస్య చెప్పదలుచుకున్నాం అనే అంశాన్ని వాళ్ళు తెరపైకి తీసుకొస్తారు. సిగ్గుండాలి, లజ్జ ఉండాలి రాహుల్ గాంధీకి. సభలు ప్రారంభమైనాయి, చట్టసభల్లో చర్చ, పార్లమెంట్ సెషన్స్ మొదలైనవి. ఏదో
గొప్పగా పాల్గొంటాము అన్నట్టుగా వచ్చి సభ ప్రారంభం కాకముందే మేము సభను నడవనివ్వము అని చెప్పేసి ఉన్నటువంటి వేదికను వాడుకునే ప్రయత్నమే చేస్తే వాళ్ళకి సంఖ్య లేదు, తనకు శక్తి లేదు, తనకు తెలివి లేదు. కాబట్టి చర్చనే సమగ్రంగా జరిగితే మమ్మల్ని చీత్కరించుకుంటారు ప్రజలు అనే భావనతోన వారు ఆ డ్రామాకు తెరలేపినట్టుగా కనిపిస్తూ ఉంది. ఫైనల్గా రేపు ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఆధ్వర్యంలో సీజేపీకి సంఘీభావ ధర్నా జరగబోతుంది. దాని గురించి ఏం చెప్తారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలాజీ గారు? కాంగ్రెస్ బతుకదే అయిపోయింది. కాంగ్రెస్ స్వయాన ఏదైనా కార్యక్రమాలు చేపడితే ప్రజల నుండి అప్లాజ్ రావడం లేదు, మద్దతు దొరకడం లేదు. కాబట్టి కేటీఆర్ గారు తాను ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ రాష్ట్రంలో తనను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి కాక్రోచ్ను పట్టుకొని పోవాలని చూస్తున్నాడు. ఈయన కూడా ఒక చీడ పురుగుగా మారిండని మాత్రం నేను భావిస్తా ఉన్నాను. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే కాక్రోచ్ జనతా పార్టీ వెనుక కొన్ని విచ్ఛిన్నమైన శక్తులు ఉన్నాయి. దానికి రాహుల్ గాంధీ కావచ్చు, ఈ దేశంలో ఉన్న ఇతర పార్టీలు కూడా సపోర్ట్గా మారుతున్న అంశాన్ని కూడా తను మాట్లాడడం జరిగింది. రేపు ఉదయం కేటీఆర్ ధర్నా చౌక్లో అటు సీజేపీకి అలాగే విద్యార్థులకు పైన జరిగిన లాఠీ దాడి విషయంలో సంఘీభావం తెలపడానికి ధర్నా చౌక్లో ఉదయం 10 గంటలకు ధర్నా మొదలు పెట్టబోతున్నారు. దాని విషయంలో కూడా గువ్వల బాలరాజు గారు కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. కెమెరామెన్ రవితేజతో పవన్, ఐ న్యూస్, బీజేపీ ఆఫీస్.